నమస్తే. ఖానాపూర్ మున్సిపాలిటీ తెలంగాణ వ్యాప్తంగా 3 మున్సిపాలిటీలు వాయిదా పడ్డాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి. 2 కంప్లీట్ అయిపోయినాయి నిన్ననే. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్, కేదరపల్లి బీఆర్ఎస్. నిన్న కూడా పెండింగ్ పడ్డది ఖానాపూర్. సమస్య ఏంటంటే అక్కడ 12 కౌన్సిలర్ సీట్లు ఉన్నాయి ఖానాపూర్లో. బీజేపీ 4, కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 4, ఇండిపెండెంట్ 1. ఎక్స్ ఆఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. అంటే దానివల్ల 4 సీట్లు వచ్చినాయి వాళ్ళకు కూడా. అంటే వాళ్ళ బలం కూడా 4కు చేరిందనమాట. నిన్న లొల్లి అయింది కథ కారకాను. ఆ బీజేపీకి సంబంధించిన అంకం మౌనిక నాకు చేతులు లేపారు, నాకు ఓటింగ్ వచ్చింది, 7 మంది మద్దతు తెలిపిరని ఆమె, వెడ్మ బొజ్జేమో అధికార పార్టీ మాకు ఫస్ట్ అవకాశం ఇవ్వాలని ఆయన. ఒకటే లొల్లి నిన్న. అయితే ఒక రకంగా భద్రతా బలగాలు చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినాయి. కానీ చివరికి ఏమైంది, బీజేపీ ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ను ఎత్తుకుపోయింది. అంటే అంకం మౌనిక చైర్మన్ అయింది అక్కడ. చాలా శతవిధార ప్రయత్నం చేసిండు. సమానంగా వచ్చినాయి ఇప్పుడు అందరికీ. ఇప్పుడు కాంగ్రెస్కు 3 వచ్చినాయి, ఎక్స్ ఆఫీసియో ఈయన ఎమ్మెల్యే కదా, ఈయనను కూడా కలుపుకుంటే 4, వాళ్ళ బలం 4కు వచ్చింది. అంటే బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 4 అయింది. ఇండిపెండెంట్ 1 ఉన్నారు. దీనివల్ల ఏమైంది, అక్కడ ఎటు తేలని పరిస్థితి. వెడ్మ బొజ్జేమో ఆయన ఎమ్మెల్యే ప్రజెంట్ అక్కడ, ఆయన పట్టు నిలుపుకోవాలి, ఆయన సత్తా ఏందో చాటాలని ఆయన అన్నాడు, ఆయన పెట్టుకున్నాడు ఆ లక్ష్యాన్ని. తర్వాత వీళ్ళకేమో ఇప్పుడు బీజేపీ ఆమె కూడా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అయిపోయినాయి. అందుకే వెడ్మ బొజ్జు కూడా ఏం చేయలేకపోయాడు, చేతులు ఎత్తేసాడు. ఒకసారి మ్యాటర్ చదివినాక మిగతా ఒకసారి ఫోన్ కూడా చేద్దాం వెడ్మ బొజ్జుకు. ఖానాపూర్ హైటెన్షన్కు తెర, బీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ పీఠం దక్కించుకున్న బీజేపీ అంటేగా. అంకం మౌనిక ఈమెనే చైర్మన్. ఎట్టకేలకు ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ముగిసింది. చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠకు తెరపడింది. అనూహ్యంగా బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ కైవసం చేసుకున్నది. చైర్పర్సన్గా అంకం మౌనిక ఎన్నికయ్యారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలుపొందారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండడంతో కాంగ్రెస్ బలం 4కు చేరింది. అయితే మారిన రాజకీయ పరిణామాలతో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికింది. దీంతో ఖానాపూర్ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం చేసుకుని అధికార పార్టీకి షాక్ ఇచ్చిందట. ఇవన్నీ అనైతిక పొత్తులు. పొద్దుగా లేస్తే ఆ బీజేపీ బండి సంజయ్ లేకపోతే రామచంద్రరావు వీళ్ళంతా బీఆర్ఎస్ను విమర్శిస్తారు, వాళ్ళు విమర్శిస్తారు. ఇక్కడ పోయేసరికి ఏమో అనైతిక పొత్తులు పెట్టుకున్నారు. అనైతిక అంటే నీతి లేని పొత్తులు అంటారు దానిలోనే. అట్లుంటాయి రాజకీయాలు అంటే. ఈ మిగతా మ్యాటర్ చదువుదాం. నిన్నటి వరకు ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠకు గురి చేసింది. చైర్మన్గా బీజేపీ అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపిరట. పోలీసులు బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదంతా నిన్న జరిగిన అంశం. ఇది గందరగోళం మధ్య ఎన్నికల అధికారి చైర్మన్ ఎన్నిక ఇవాళకి వాయిదేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికతో ఖానాపూర్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినారు పోలీసులు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట. ఏప్రిల్ 4 శనివారమే ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కావాల్సి ఉండగా, అంటే నిన్న పార్టీ సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో అధికారులు ఎన్నికను నేటికి అంటే ఈ రోజుకు వాయిదేశారు. చివరికి బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నది. అయితే ఎన్నిక సమయంలో తమకు 7 మద్దతు తెలిపారని కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చెప్తా ఉన్నాడు. ఏం లేదు, ఈ పంచాయతీ ఏంటంటే నిన్ననే అయిపోవాలి వాస్తవంగా. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ మద్దతుతో, బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది. చైర్మన్ అవకాశం బీజేపీకే, కానీ ప్రకటించాలంటే ప్రకటించాలి. అక్కడ ఎమ్మెల్యే మాటలకో లేకపోతే ఆయన వ్యవహారానికో అధికారులు తలొగ్గినట్లు కనిపిస్తూ ఉంది. ఓవైపు బొజ్జు కూడా ఎక్స్ అఫీషియో సభ్యుడు కదా ఇప్పుడు అక్కడ, వాళ్ళది సంఖ్య కూడా 4 పెరిగింది. ఆయనకు కూడా 7 మంది మద్దతు తెలిపిరట. మేము చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాల్సింది చిన్న సత్యం అంట ఆయన ప్రతిపాదించాడు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. ఒకసారి చూద్దాం ఏం జరిగిందో. ఫోన్ చేద్దాం ఎమ్మెల్యే బొజ్జుకు. రాజకీయాలు మామూలు రాజకీయాలా?
రాష్ట్ర వ్యాప్తంగానే కొట్లాడుకుంటారు. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఇంకొకసారి చేద్దాం. ఎక్స్పెక్ట్ చేయకుంటాడు వెడ్మ బొజ్జు బీజేపీకి పోతుంది, కైవసం అవుతుందని. మీరు కాల్ ఓకే, లిఫ్ట్ చేయట్లేదు. సరే, ఏదేమైనా ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ కైవసం చేసుకున్నది మున్సిపల్ చైర్మన్ను. మొత్తమే అయితే వెడ్మ బొజ్జు చాలా ప్రయత్నం చేసిండు, అందుకే వాయిదా పడ్డది. ఇప్పుడు ఇబ్రహీంపట్నం క్యాతరపల్లితో పాటు వాయిదా ఎందుకు పడ్డది అంటే సమానంగా సీట్లు వచ్చినాయి అందరికీ. ఎవరికి అంటే అక్కడ వెడ్మ బొజ్జేంది ఆయన దక్కించుకోవాలని పట్టుబట్టిండు, అందుకే అది వాయిదా పడ్డది. లొల్లి కథ కారకం చాలా నడిచింది. ఫిబ్రవరి 16 రోజు అయిపోవాలి అది ఎన్నిక, కానీ దాదాపు 50 రోజుల దాకా సాగదీసినారంటే ఆడ ఎంత టఫ్ ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవాలి. కానీ వెడ్మ బొజ్జు యొక్క సామర్థ్యం సరిపోలేదు, ఆయన బలం సరిపోలేదు. ఆడ బేసరత్ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చింది, ఏం లేదు, అంశమే లేదు. స్థానికంగా వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళకు పార్టీల కండువలు ఉంటాయి ఆడ స్థానికంగా ఖానాపూర్లో, కానీ వీళ్ళంతా పార్టీలకు అతీతంగా పనిచేసుకునే వాళ్ళు ఉంటారు ఆడ 100%. కాబట్టి ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఎమ్మెల్యే బొజ్జు చేసిన ప్రయత్నాలు అయితే విఫలమైనవి. ఎట్టకేలకు బీజేపీ అనుకున్న సాధించింది. అక్కడ అంక మౌనిక చైర్మన్గా ఎన్నికైంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.